కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో రెండు ఒకటేనని స్పష్టమైందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషనర్ పేరుతో 2 ఏళ్ల పాటు కాలయాపన చేసిందన్నారు. ర్యాగింగ్ చేయడం చట్టరీత్యా నేరమని, దీనికి పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హెచ్చరించారు. గురువారం జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కళాశాలలో స్నేహపూర్వక వాతావరణం ఉండాలని ఆకాంక్షించారు. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ ను 100 రోజుల్లో చెల్లించేలా ప్లాన్ రూపొందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వీరికి 6,000 కోట్లు ఇవ్వాలి. గతం గవర్నమెంట్ నిర్వాహకం వల్ల బకాయిలు ఉంది. మంత్రులు, ప్రజాప్రతినిధుల వేతనాల నుంచి 50% మినహాయించి వీరి బకాయిలను జమ చేస్తామని కేబినెట్ భేటీ అనంతరం పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లకు బీజేపీ పూర్తి మద్దతు ఇస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సీతాఫల్ మండిలో అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన ఆయన సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను విస్మరించారని విమర్శించారు. మహిళల ఉచిత బస్సు పథకానికి సహకరిస్తున్న కార్మికులకు మేనిఫెస్టో ప్రకారం పీఆర్సీ వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కచన్బాగ్లో డిఆర్డీఓ అపోలో హాస్పిటల్ ముందు నిరసనకు దిగారు. నిప్పంటించుకొని తీవ్రంగా గాయపడ్డ ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ను పరామర్శించేందుకు అనుమతించాలని డిమాండ్ చేశారు. పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో అర్ధరాత్రి రోడ్డుపై ఆందోళన చేపట్టారు.